ఒక సినిమా చూద్దామని బయలుదేరండి. వెళ్ళి చూస్తే షోస్ క్యాన్సిల్ అయింది. సినిమా లేదు వెళ్ళిపోమన్నారు. ఇంక సరే అని చెప్పి ఇంకో సినిమా చూద్దామని వెళ్ళాను. అదైతే సినిమా ఆడుతుంది. ఇంక వెళ్ళి టికెట్ తీసుకొని సినిమా చూసి రావడం జరిగింది. ఆ సినిమా పేరే వాలా 2. మరి మొదటి సినిమా నువ్వు చూద్దాం అనుకుంది ఏంటి భయ్యా అంటే అది పెద్ద విషయం కాదు. వీడియో చివరిలో మాట్లాడుకుందాము. వాలా 2 ముందు మీరు ఈ సినిమాకి వెళ్దాం అనుకుంటే కనుక ఫస్ట్ ఎక్స్పెక్టేషన్స్ అయితే తీసేయండి. ఇది నా సజెషన్ మాత్రమే. ఎందుకంటే మలయాళంలో 1 వీక్ 10 డేస్లోనే దగ్గర 200 crores గ్రాస్ కలెక్ట్ చేసింది వరల్డ్ వైడ్. సో నాకు అది చూసే చాలా ఎక్స్పెక్టేషన్స్ అయితే పెట్టుకున్నాయి ఈ సినిమా మీద. యాక్చువల్గా నేను తెలుగులో రిలీజ్ అవ్వకముందే మలయాళంలో చూద్దామని ఫిక్స్ అయ్యాను. బట్ కొన్ని కారణాల వల్ల నాకు కుదరలేదు, కొన్ని వర్క్స్ ఉండడం వల్ల. సరే ఇంకెలాగో తెలుగులో డబ్ అయింది కదా అని చెప్పి నేను ఇది ఈవినింగ్ చూద్దాం అనుకున్నాను ఈ సినిమాని. బట్ మార్నింగే చూడాల్సి వచ్చింది. మరి సినిమా ఎలా ఉంది భయ్యా అంటే ఓకే పర్వాలేదు అనే ఫీలింగ్ కలిగింది. ఒబ్బో సూపర్ డూపర్ అని అయితే నేను చెప్పలేను. నాకైతే అంత ఎక్కలేదు. కొన్ని సీన్స్ వల్ల ఓకే పర్వాలేదు అనిపించింది. అండ్ వాలా 1 అయితే హాట్స్టార్లో 2024లో రిలీజ్ అయింది. వాలా 2 రీసెంట్గా అయితే రిలీజ్ అయింది. వాలా 1కి 2కి ఏమైనా కనెక్షన్ ఉందా అంటే కనెక్షన్ అయితే ఏమీ లేదండి. అది సపరేట్ స్టోరీ, ఇది సపరేట్ స్టోరీ. సో వాలా 2 చూద్దాం అనుకున్న వాళ్ళు వాలా 1 చూడాల్సిన అవసరం అయితే లేదు. వెళ్ళి హాయిగా చూడండి వితౌట్ ఎక్స్పెక్టేషన్స్. ఈ సినిమా మలయాళంలో వచ్చినప్పుడు కూడా టాక్ ఏంటంటే కామెడీ చాలా బాగుంది, సెంటిమెంట్ చాలా బాగా వర్కౌట్ అయిందని చెప్పని అన్నారు. నేను వెళ్ళి సినిమా చూస్తే కామెడీ నాకు ఎక్కడ అంత అనిపించలేదండి. ఫన్ ఎలిమెంట్స్ కూడా అంతగా ఏమీ లేవు. పార్ట్ 1లో కొంచెం బెటర్, బట్ పార్ట్ 2లో అంత ఫన్ ఎలిమెంట్స్ ఏమి అనిపించలేదు. అంటే అంత స్పాంటేనియస్గా ఉండదండి కామెడీ, ఏదో రుద్దినట్టే ఉంటుంది. ఇంకోటి తెలుగు మోడర్న్ డబ్బింగ్ రైటర్లు ఏంటో తెలియట్లేదు. మొత్తం మీమ్ నాలెడ్జ్ ఎక్కువ ఉన్నట్టుంది వాళ్ళకి. మొత్తం మన తెలుగు మీమ్స్ అన్నీ పెట్టేస్తున్నారు. అక్కడ ఆ సినిమానే ఒక మీమ్, ఆ సినిమాలో రాసే డైలాగ్ ఒక మీమ్ అవ్వాలి తప్ప మొత్తం తీసుకెళ్ళి ఆ మీమ్స్ రాసేస్తున్నారు. సరే ఓకే నాకైతే కామెడీ ఓకే అంతే అనిపించింది. అంత మరీ పగలబడిపోయి నవ్వైతే నేను నవ్వలేదు. బట్ సెంటిమెంట్ మాత్రం చాలా అంటే చాలా బాగా వర్కౌట్ అయింది. చాలా బాగా రాసుకున్నారు. బ్రదర్స్ సెంటిమెంట్ అవ్వచ్చు, బ్రదర్ అండ్ సిస్టర్ సెంటిమెంట్ అవ్వచ్చు, ఫాదర్ సన్ సెంటిమెంట్ అవ్వచ్చు, చాలా అంటే చాలా బాగా రాసుకున్నారు. రైటింగ్ కూడా బాగుంది అక్కడ మాత్రం. అండ్ వాళ్ళు పడే స్ట్రగుల్స్, ఫ్యామిలీ సెంటిమెంట్ ఇవంతా కూడా చాలా బాగా చూపించారు. సరే సెంటిమెంట్ అలా పక్కన పెడతాం. సినిమా స్టోరీ ఎలా ఉంది భయ్యా, కొత్తగా ఉందా అంటే కనుక కొత్తగా ఏమి లేదండి. అదే రొటీన్ రొట్టా. కాదు మలయాళం సినిమా కాబట్టి మనకి అమితమైన ప్రేమ ఉంటుంది కాబట్టి మనకు కొత్తగా అనిపించవచ్చు. అంతకుమించి ఇంకేమీ లేదు. వాలా 1లో ఏముందో వాలా 2లో కూడా అదే ఉంది. సేమ్ సిమిలర్ స్టోరీ. మీకు ఫస్ట్ హాఫ్లో కూడా స్కూల్లో ఆ 4 ఫ్రెండ్స్ ఉంటారు, గాలిగా తిరుగుతూ ఉంటారు. తర్వాత స్కూల్లో టీచర్లకిను మన కుర్రోళ్ళకి పడదు. తర్వాత పేరెంట్స్ వస్తారు. ఎప్పుడు రొటీన్గా జరిగేదే అదే జరుగుతూ ఉంటుంది. తర్వాత ఒక 2-3 అమ్మాయిలకి లైన్ వేస్తారు. తర్వాత స్కూల్ ఎగ్గొట్టి సినిమాలకి వెళ్తారు. ఇదే ఉంటుంది. అక్కడ ఏమి ఉండదు. జరిగి ఉండేది ఇదే. కాకపోతే ఏంటంటే మనకి మలయాళం సినిమా కాబట్టి కొంచెం బాగా అనిపించవచ్చు. అంతమించి ఇంకేమీ లేదండి. కామెడీ కూడా చెప్పాను కదా అంత ఎక్కలేదు. ఇంకా సెకండ్ హాఫ్ విషయానికి వస్తే మాత్రం సెకండ్ హాఫ్ కామెడీ కన్నా కూడా అసలు కామెడీ లేదు. కామెడీ కన్నా కూడా సెంటిమెంట్ బాగా వర్కౌట్ అయింది. చాలామంది డెఫినెట్గా అయితే ఏడుస్తారు, అది మాత్రం పక్కా రాసిస్తా. చాలా బాగా రాసుకున్నారు. చిన్న చిన్న సీన్స్ అయినా కూడా చాలా బాగా రాసుకున్నారు. అండ్ యూత్కి కూడా ఒక చిన్న మెసేజ్ లాగా అనిపించింది. అంటే మలయాళం వల్ల మాత్రం సెన్సిటివ్ టాపిక్ని భలే హ్యాండిల్ చేస్తారు. ఎవరు హ్యాండిల్ చేయగలరా బాబు అనిపిస్తుంది. ముస్లిమ్స్ వాళ్ళకి ఇది కాత్నా ఫంక్షన్స్ ఉంటుంది కదా, ఆ సీన్ ఒకటి రాసుకున్నారు. ఈ సీన్ వరకు మాత్రం కొంచెం కామెడీ అనిపిస్తుంది. అండ్ ఆ సెన్సిటివ్ టాపిక్ని కూడా ఎటువంటి నెగిటివిటీ లేకుండా ఎంతవరకు కావాలో అంతవరకే రాసుకొని నవ్వించగలిగే ప్రయత్నం చేశారు. చాలామందికి నవ్వు కూడా వచ్చింది. పర్ఫార్మెన్సెస్ విషయానికి వస్తే మాత్రం 4 కుర్రోళ్ళు బాగా చేశారండి నిజంగా. అండ్ వాళ్ళతో పాటు వాళ్ళ ఫాదర్ క్యారెక్టర్లు చేసిన వాళ్ళు కానీ, అండ్ స్కూల్లో టీచర్ క్యారెక్టర్లు కానీ, మాస్టర్ క్యారెక్టర్లు కానీ, ఎవరి క్యారెక్టర్లో వాళ్ళు అయితే కరెక్ట్గా సెట్ అయ్యారు, బాగా చేశారు. న్యాచురల్ పర్ఫార్మెన్స్ చేశారు నిజంగా అందరూ కూడా. అండ్ హీరోయిన్స్ అంటారు, హీరోయిన్స్ ఎవరో ఎక్కువ లేరండి. ఉన్నది ఒకటే హీరోయిన్. ఆ హీరోయిన్ కూడా ఎక్కువ ఇంపార్టెన్స్ ఏమీ లేదు. ఏదో అక్కడక్కడ కనిపిస్తారు అంతే తప్ప మిగతాదంతా ఓకే. అండ్ వాలా 1కి వాలా 2కి ఏమైనా కనెక్షన్ ఉందంటే ఒకే ఒక కనెక్షన్ ఉంది. అది పెద్ద విషయం ఏం కాదు, అందుకే రివీల్ చేసేస్తున్నాను. వాలా 1లో వచ్చేవాళ్ళు అంటే వాలా 1లో యాక్ట్ చేసిన వాళ్ళు వాలా 2లో క్యామియో అయితే ఉంటుందన్నమాట. అది కూడా క్లైమాక్స్ అయిపోయింది, సినిమా అంతా అయిపోయింది. గెలిపోయేటప్పుడు పెట్టారు, అది కావాలని తీసుకొచ్చి పెట్టినట్టు ఉంది తప్ప. వాలా 1 చూసి బాగా నచ్చిన వాళ్ళు ఆ క్యారెక్టర్లు వస్తే ఏదో థియేటర్లో అని విజిల్స్ చేసి గోల్ చేస్తారు కాబట్టి అంతకుమించి మన వాళ్ళకైతే అంత అయితే ఏమి ఎక్కదా, ఓకే వచ్చారా అని అనిపిస్తుంది అంతే తప్ప అంత ఎంజాయ్ చేసే ఇదైతే ఏమీ లేదు నాకు తెలిసి అయితే. సో అది వాలా 1 చూడొచ్చా చూడకూడదా ఈ మాట చెప్పే కన్నా ముందు వీడియోని లైక్ చేయండి. ఇంతవరకు వీడియో చూసారు కదా, వీడియోని ఒక లైక్ చేయండి. సినిమా చూస్తే మీకు ఎలా అనిపించింది కింద కామెంట్ చేయండి. మన ఛానల్ని ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని ఆ పక్కన ఉన్న గంట సింబల్ కూడా ఆన్లో పెట్టుకోండి. మన ఫర్దర్ వీడియోస్ అయితే మీరు మిస్ అవ్వకుండా చూడొచ్చు.
మీ సపోర్ట్ అయితే నాకు చాలా అంటే చాలా అవసరం ప్లీజ్. అండ్ వాలా 1 అండ్ వాలా 2 చూడొచ్చా చూడకూడదా అంటే చూడండి, నేను ఏ సినిమా చూడొద్దని చెప్పను. ఇప్పుడు నాకు అలా అనిపించింది, అది నా ఒపీనియన్ మీతో షేర్ చేసుకుంటున్నాను అంతే. ఇది సో వాలా 2 నాకైతే పర్వాలేదు, మీకు ఎక్కొచ్చామో తెలియదు కదా. సో మీకు చూడాలనిపిస్తే మీరు వెళ్ళి చూసి మీకు అనిపించింది కూడా మీ అభిప్రాయాన్ని కామెంట్లో తెలియజేయండి. అండ్ ఇండియాని వదిలేసి ఫారెన్ వెళ్ళిన వాళ్ళకి కొంతమందికి బాగా రిలేటెడ్గా ఉంటుంది సినిమా అయితే. అండ్ సో వాలా 2 మీద ఇదండి నా ఒపీనియన్. నాకైతే ఓకే పర్వాలేదు, యావరేజ్ బొమ్మ అని అయితే అనిపించింది. అండ్ నేను మొదట ఒక సినిమా చూద్దాం అనుకుని బయలుదేరితే అక్కడ షోస్ క్యాన్సిల్ అయ్యి నేను చెప్పాను కదా, అది ఏం సినిమా అంటే గేదల రాజు కాకినాడ తాలూకా. ఈ సినిమా రఘు కుంచ గారు యాక్ట్ చేశారు, మెయిన్ లీడ్, ప్రొడ్యూసర్ కూడా ఆయనే అనుకుంటా. ఆ సినిమా చూద్దామని బయలుదేరాను. ఎందుకో నాకు ఆ సినిమా నేను 1.5 year బ్యాక్ కూడా డైరెక్టర్ గారి కొన్ని రీల్స్ చూశాను, ఎందుకో జెన్యూన్ అటెంప్ట్ ఇచ్చారు ఆ సినిమా అని చెప్పి అనిపించింది. అండ్ ఆయనకి నేను ఇన్స్టాల్లో కూడా మెసేజ్ చేశాను, మాట్లాడాను. గేదల రాజు కాకినాడ తాలూకా డైరెక్టర్ చైతన్య మోటూరి గారు, ఆయనతో కూడా నేను మాట్లాడడం జరిగింది. ఆ సినిమానే చూద్దాం అనుకున్నాను మెయిన్. బట్ ఆ సినిమా కూడా ఈవినింగ్ చూసి ఆ సినిమా రివ్యూతో కూడా మీ ముందుకైతే వచ్చేస్తాను. ఈలోపు మీరు ఆ సినిమా చూస్తే మీకు అనిపిస్తుందో కామెంట్ చేయండి. మరి టాక్ అయితే నాకు ఇంకా తెలియదు. సో ఇది ఇవాళ వీడియో అండి. వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. మన ఛానల్ని ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీలైతే పక్కన నా గంట సింబల్ కూడా ఆన్లో పెట్టుకోండి. మన ఫర్దర్ వీడియో అయితే మీరు మిస్ అవ్వకుండా చూడొచ్చు. ఇది ఇవాళ వీడియో అండి. నెక్స్ట్ వీడియో మళ్ళీ కలుద్దాం. బాయ్, టేక్ కేర్, లవ్ యూ ఆల్.